వేటగాడు కాపాలా పెట్టిన కుక్కలు ఎక్కడున్నాయో చెప్పండి. ఊరెలాగూ దక్కదు, కనీసం మీ ప్రాణాలైనా దక్కుతాయి. బయటికి రండి. మీ యముడు రాజా భైరవ్ సింగ్ వచ్చేస్తున్నాడు. ఊళ్ళో జనాల ఏడుపుల కోసమే కదరా మీరు పోరాటం చేసేది. మరి ఇక్కడ పిల్ల ఏడుస్తోందిరా. దమ్ముంటే వచ్చి ఆపండ్రా. మీరు రాకపోతే దీన్ని చంపేస్తా. చూడండి రమణారావు గారు, నాకు ఈ మట్టిని అమ్ముకోవడం ఇష్టం, ఇలా అంటించుకోవడం కాదు. ఈ నేలలో కోట్లు విలువ చేసే గనులున్నాయి. వాటిని తవ్వి మైనింగ్ చేసుకోవడానికి గవర్నమెంట్ కి డబ్బులు కడితే మధ్యలో మీరేంట్లో అడ్డు తగులుతున్నారు. తరతరాలుగా ఈ నేలతో మాకు అనుబంధం ఉంది. అన్ని వదిలేసుకుని ఎక్కడికి వెళ్ళగలం? 70 ఏళ్ల నుండి అనుభవిస్తున్న మీరే తరతరాలంటే అంతకు ముందు కొన్ని వందల ఏళ్లు ఈ భూములు మా రాజవంశాల ఆధీనంలో ఉన్నాయి. అందుకు మేమేమనాలి? అందుకని ఇలా మనుషుల్ని చంపి వ్యవసాయ భూములు లాక్కోవడం అన్యాయం కదా? సివిల్ రైట్స్ లాయర్ సాబ్ జీ. మీకు పైనున్న వ్యవసాయం కనపడుతోంది, నాకు దాని కిందున్న వ్యాపారం కనపడుతోంది. ఈ వ్యవసాయ భూముల్ని మైనింగ్ చేయాలనే నీ కోరిక మేం బతుకుండగా నెరవేరదు భైరవ్ సింగ్. అసలు నువ్వు బతుకుంటే కదా. నువ్వే చేద్దాం వచ్చేవి. మీరు ముక్కుకు పెట్టుకునే పుడక, చెవులకి వెళ్ళని దిద్దులు, కాళ్ళకి పెట్టుకునే మెట్టెలు, ఆఖరికి వీళ్ళందరూ వ్యవసాయానికి పడే పనిముట్లు ఎక్కడి తెస్తాయి? నాలాంటోళ్ళు మైనింగ్ చేస్తేనే కదా. రైతన్ను ఈ కాగితాలాగే వీళ్ళ జీవితాలు కూడా చెల్లా చెదరైపోవాలి. ఈ రతన్పూర్ సంస్థానానికి కింగ్ భైరవ్ సింగ్. ఇక్కడ నాకు ఎదురు తిరిగే దమ్ము ఎవడికుందిరా? ఎవడికి? ఎవడికుంది? ఎవడికి? ఏమైందిరా? గబ్బర్ సింగ్ చూసా. నిజమేనా నువ్వు చెప్పింది? గబ్బర్ సింగ్ కోన్ హై రే? వచ్చినప్పటి నుంచి వాడి పేరు చెప్పి వణికిపోతున్నారు. మేము అలాగే అనుకున్నాం. హైదరాబాద్ లో మా కోబ్రా గ్యాంగ్ కి ఎదురు లేదు అని. రియల్ ఎస్టేట్ దందాలు, లెక్కలేనన్ని మటర్లు, వీటి నుంచి రిలాక్స్ అవ్వడానికి చిన్న సరదాలు. వారం రోజుల్లో మా ఇద్దరికి పెళ్లి సార్. వెళ్ళి నువ్వే చేసుకుంటావు లేరా? ఫస్ట్ నైట్ మాత్రం నేను నా గ్యాంగ్ చేసుకుంటాం. మొట్టమొదటిసారి గబ్బర్ సింగ్ తెప్పెంటూ చూసాం. ఆ రోజు వాడిని చూసి పరిగెత్తిన మేము ఈ రోజు వరకు పరిగెడుతూనే ఉన్నాం. तो तू है गब्बर सिंह. अब
तुझे डर क्या है हम दिखाएंगे। अरे और नौटंकी साले, तू हमसे डर की बात कर रहा तू? हम डर का डेफिनेशन है बे गुटले। काट दो उसको। వదిలేసావనుకున్నాం కదరా. అలా వదిలేసినట్టు అనిపిస్తాను రా. మనం ఇచ్చే ప్రతి కౌంటర్ కు మీనింగ్ ఉంటుంది, చేసే ప్రతి ఎన్కౌంటర్ కి ఒక టైమింగ్ ఉంటుంది. అందరూ కలిసి క్షమించడానికి తప్పులు చేశారు. అందరినీ కాల్చేస్తా, ఒక్కడిని మటుకు అరెస్ట్ చేస్తా. ఆ ఒక్కడోడు మీరే తెలుసుకుంటాం ఏంటి? ఒక్కడి నేనే. ప్లీజ్ ముझे అరెస్ట్ కర్ లో బస్. బేటా బబ్లు, నాకు అరెస్ట్ అంటే ఎలర్జీరా, కానీ ఎన్కౌంటర్ అంటే ఎనర్జీరా. हैदराबादी पुलिस, ये तेरे ज्यूरिडिक्शन में नहीं आता है। तेरा नाम क्या है रे? गब्बर सिंह नाम है, सरदार गब्बर सिंह। पूरा हिंदुस्तान हमारा ज्यूरिडिक्शन है बे, कोई शक? और इसको टैंक बैंड ट्रीटमेंट बोलते हैं सर. वीडू विस्की बॉटल लागा कनिपिस्तुन्नाडु. नीचे मारे तो ऊपर का ढक्कन खुल जाता. इसको धूलपेट का ट्रीटमेंट बोलते हैं सरदार. जीना यहाँ मरना यहाँ రే ఇలాంటి ట్రీట్మెంట్లు చెప్పే నా చెయ్యరు కొట్టావు. ఏదైనా కొత్త రకం ఉంటే చెప్పరా నీ శీతల్లో ఇంజక్షన్. చాలా బాగా చెప్పారు సాంబు. థ్యాంక్స్ సర్దార్. హకీం, साहब అసలు ఈ టీచింగ్ చేసే వాళ్ళకి పర్ఫెక్ట్ పనిష్మెంట్ ఏంట్రా అబ్బాయి? है सरदार लालागुड़ा ट्रीटमेंट. ఆ? अगर मैं इनको जाली के माफिक नरम ऊपर करे तो बहुत आराम मिलता. ఓహో. अगर वो नीचे करे तो बदकू उताइच. ఉతాయిచ్. हाँ రాజు లేనప్పుడు సారంగా రారాదా పోరాదా వద్దు సారంగా. వద్దు సర్దార్. పట్టుకుంటా పట్టుకోండి పట్టుకోండి. వద్దు సర్దార్. రాజు లేనప్పుడు ప్రేమ నా మీద వద్దు సర్దార్. నీ దండం పెడతా సర్దార్. సర్దార్ రారాదా ఏజ్ బాగాలేదు పోరాదా సర్దార్. అయ్యో భయ్, సర్దార్. సార్ సార్ నమస్తే సార్. నాకేం తెలుసు? సర్లే, నువ్వు ఫార్మాలిటీస్ ఎప్పుడు ఫాలో అయ్యావు కాబట్టి. అవును, నువ్వేంట్రా గవర్నమెంట్ గోల్డ్ మెడల్ ఇస్తానంటే వద్దు, గన్ను కావాలన్నమాట. నీకేమైనా తిక్క? కాదు సార్, మీలాంటి వయసు అయిపోయిన వాళ్ళకి మెడల్స్ అని ఇస్తే చెప్పుకోవడానికి బాగుంటుంది, కానీ నాలాంటి వీర జవాన్ చేతి గన్నిస్తేనే గౌరవంగా ఉంటుంది. ఏంటి సంబత్ చెప్పు. ఎటైరా? అవునులే, రోడ్డు మీద దొరికోవడానికి పెంచి పోలీసు వాళ్ళని చేశా కదా, నా మీద కాకపోతే ఇంకెవరి మీద వేస్తారు? ఇదిగో నిన్ను సిఐగా ప్రమోట్ చేసి రతన్పూర్ కి ట్రాన్స్ఫర్ చేసాం. వెళ్ళు. గురుగారు ఎటు లైఫ్ లో సెటిల్ అవనేవారు, కనీసం సిటీలో కూడా ఉన్నవరా? సెటిల్ అయ్యావు కదరా. సెటిల్ అవడం అంటే సాలరీ తీసుకోవడం కాదండి, షేర్ చేసుకోవడం. పొద్దున్న లేచినప్పటి నుంచి రౌడీస్ కేడీస్ తప్ప లైఫ్ లో లేడీసే లేకుండా పోయారు. ఇక రతన్పూర్ లోనే రాసి పెట్టిందేమో, వెళ్ళి వెతుక్కో. అక్కడ నాకు హరినారాయణ అని ఫ్రెండ్ ఉన్నాడు. ఆయన కూతురుందండి? ప్రాబ్లం ఉంది. మూసుకో. ఊరికి దమ్మున్న సీఏ కావాలన్నాడు. నీకన్నా ఎవడున్నారా? వెళ్ళేటప్పుడు ఈ తోకను కూడా పట్టుకెళ్ళి. నేనెందుకు సార్, నేను లేకపోతే వెళ్ళాడా? అఘోరించావులే. ఇద్దరిని ఎస్ఐ ట్రైనింగ్ పంపిస్తే కానిస్టేబుల్ దగ్గర అయిపోయావు. వెళ్ళండి. నేను వెళ్ళను. వెళ్ళాలి. వెళ్ళను. వెళ్ళాలి. వెళ్ళను. మన తర్వాత వచ్చిన ట్రైన్ కూడా వెళ్ళిపోతుంది.
అయినా సీఏ గా రతన్పూర్ లోకి అడుగు పెట్టాక మెడలో దండేది, ఊళ్ళోకి బండేది. రేయ్ సాంబా నిన్నే సరదా ఎట్లా వెళ్ళేది? 1 సెకండ్. మందులాల్ గారు సార్ నా పేరు నందులాలండి, కొంచెం హెల్పింగ్ నేచర్ ఎక్కువ. అవునా? ఫుల్ పాజిటివ్. దొరగారు ఈ పేదవాడి బండిలో వస్తే 10 కాలాలు చెప్పుకుంటానండి. రాత్రి ఈయన నేను ఇక్కడ ఎప్పుడు బ్యాగ్ లో ఉంటాడంట. ఎక్కడ మీ కారు? అదిగోనండి. అదే అందుజీ నీ గుర్రాలు. మరట్వాడ గుర్రాల తర్వాత మా రతన్పూర్ గుర్రాలకే గిరాకీ ఎక్కువ అండి. అవునా? ఇక్కడ నుంచి ఎక్కడెక్కడికి ఎక్స్పోర్ట్ అవుతుంటాయి. ఓహో. ఓహో ఏం డిసిప్లిన్ రా. గేట్ ఓపెన్ చేసినా కానీ జనం ఇంత పద్ధతిగా ఉన్నారంటే అబ్బో మామూలు విషయం కాదు. వాళ్ళు లాగింది ట్రైన్ వస్తుందని కాదు సార్, భైరవ్ సింగర్ బళ్ళు వస్తాయని. ఇంకా నయం అటువైపు పడ్డా. మార్నింగ్ సార్. ప్రగడ రండి సార్ వెళదాం. మీరు కూడా. నందుజీ మళ్ళీ కలుద్దాం. తప్పకుండా సార్. సారీ సార్ లేట్ అయింది. ఆ భైరవ్ సింగ్ గారి ట్రక్కులన్నీ బైపాస్ రోడ్ ఉన్న ఊళ్ళో నుంచే తిరుగుతాయి సార్. జనాలు ఎన్ని ఇబ్బందులు పడ్డా వాళ్ళకి అనవసరం సార్. ఆ కనిపించే మైన్లన్నీ భైరవ్ సింగ్ గారియే సార్. ఇక్కడ నుంచి రోజు పోర్టుకి దాదాపు 1000 ట్రక్కులు తిరుగుతుంటాయి సార్. అంతవరకు ఎందుకు సార్, మొన్నటి వరకు ఇక్కడ లక్ష్మాపూర్ అనే విలేజ్ ఉండేది, దాన్ని కూడా భైరవ్ సింగ్ గారు మైనింగ్ గా మార్చేశారు సార్. ఇది ఊరా ఒకప్పుడు? అవును సార్, పచ్చడి పొలాలు సార్ ఇవన్నీ. చాలా సర్వీస్ గేట్ లోకి ఎంటర్ అయ్యాం సార్. దీన్ని కొత్తవాళ్ళ బంగ్లా అంటారు సార్. ఇక్కడ నుంచి మీదే సార్. అరే సాంబా, బాబాయ్ చెప్తే ఏంటో అనుకున్నాను రా. సెటప్ అదిరింది. ఓహో, ఉండడానికి బంగ్లా, తిరగడానికి కారు, ఎక్కడానికి గుర్రం. పనిలో పని మంచి సంబంధం కూడా చూసారా. ఇక్కడే సెటిల్ అయిపోవచ్చు. ఇక్కడ వర్కౌట్ అవుద్దా? చూద్దాం సార్. వీడెవడురా? ఈ కారు గుర్రం మీరు చూడటానికి, మేము వాడటానికి. ఈ బంగ్లా కూడా మీరు పర్మనెంట్ గా ఉంటానికి కాదు, మీరు పోయేదాకా ఉంటానికి. అండర్స్టాండ్? శేఖర్ గారని. శేఖర్ కాదు, సూటాల శేఖర్ సింగ్ చౌహాన్, రాజ్పూత్. రాజ్పుత్ యా. మనిషి చూస్తే అలా లేవు. పర్సనాలిటీ చూడటానికి మేము పాలించే పశువులం కాదు, పాలించే ప్రభువులం. గుడ్ గుడ్. యా. ఈ సంస్థానం దళపతికి స్వయానా మేనల్లుడు సార్. అవునా? అవును సార్. ఓహో, నన్ను వెల్కమ్ చేయడానికి వచ్చారా? వార్నింగ్ ఇవ్వటానికి వచ్చాను. మిస్టర్, ఇక్కడ మేము పెట్టింది తినాలి, చెప్పింది వినాలి. నువ్వు రెప్ప కొట్టినా మాకు కనిపించాలి, గాలి పీల్చినా మాకు వినిపించాలి. అటు వెళ్తే బంగ్లా వస్తుంది, అటు మీరు వెళ్ళటానికి వీల్లేదు. ఇటు వెళ్తే అంతఃపురం వస్తుంది, నువ్వు చూడటానికి కూడా వీల్లేదు. Take care all of you. No. Yeah. ఈ రాజ్పొట్టి గారికి చాలా కష్టాలు ఉన్నాయే. బాగా. ఎరా లగేజ్ ఎప్పుడు వస్తుంది మిగతాది? రేపు పొద్దున వచ్చేస్తుంది. ఇది ఎవరు కట్టించారు? ఒకప్పుడు ఇది సంస్థానం సార్. ఇక్కడ గుడి, బడి, పోస్ట్ ఆఫీస్, పోలీస్ స్టేషన్ అన్ని రాజుగారే కట్టించారు సార్. ఆయన ఇప్పుడు లేరు, రాకుమార్ గారే అంతా చూసుకుంటున్నారు. మన అవసరాలని ప్యాలెస్ చూస్తుందంటే మన అవసరం ఈ ప్యాలెస్ ఉందన్నమాట. దొంగల్ని కొట్టాల్సిన చేతులతో దొంగలు కొట్టిస్తున్నాడు. ఈ తిట్టోడితో చచ్చిపోతున్నాడు.
మీ పేరేంటో? హర్షి హర్షి గంగారాం, అమ్మా హర్షిని చూసావా? లేదమ్మా. హరినారాయణ గారు వచ్చే టైం అయింది. మితాలి, హర్షిని చూసావా? చూడలేదు. ఎక్కడికి వెళ్ళింది? ఉప్పు తక్కువేం చాచా? హర్షి హర్షి, ఏంటి మధు, ఏంటలా అరుస్తున్నావు? యో, ఈ రోజు నీ పుట్టినరోజు, మంగళ స్నానం చేయాలి కదా. ఎక్కడికి వెళ్ళావు? నేను ప్యాలెస్ లోనే ఉన్నాను కదా. హర్షి, నీకు నేనే కాననేగా ఆట పట్టిస్తున్నావు. ఎక్కడికి వెళ్ళావు? ఎక్కడికి వెళ్తాను మధు, ఈ ప్యాలెస్ లో నాకు ఇష్టమైన చోటేదో నీకు తెలుసు కదా. కాంచనవనం, మర్చిపోలేని నా జ్ఞాపకం. ఆ కుంచెను అలా కిందకి రానివ్వాలి, అంతే. నీకు గుర్తుందా, ఒకరోజు అమ్మా నాన్న నన్ను తీసుకెళ్లకుండా ఊరెళ్తుంటే నేను ఏడుస్తూ వెళ్ళా కాంచనవనంలో కూర్చున్నాను. నాన్న నా దగ్గరకు వచ్చి, హర్షి తల్లి ఏం తీసుకొచ్చానో చూడు. ఈ బొమ్మ నా చేతికిచ్చి నా కోసం అందమైన రాకుమారుని అంబారీ మీద తీసుకురావడానికి వెళ్తున్నామని చెప్పి ఉడికించి వెళ్ళిపోయారు. సాయంత్రానికి వచ్చేస్తామంటే అంత దూరం కాదనుకున్నా, తిరిగి రాలినంత దూరం అని తెలుసుకోలేకపోయా. అయ్యో, చెప్పడం మర్చిపోయాను. నీకు హ్యాపీ బర్త్డే ముందు నేనే చెప్పాలనుకున్నాను. హ్యాపీ బర్త్డే. ఆ గాయం ఏంటి? ఇదా, నీకు చెప్పలేదు కదూ, పెద్ద ప్రమాదం తప్పింది. అక్కడ కత్తిని చూశాను, నేను లోయలో పడిపోతుంటే సేవ్ చేశాడు. అందుకే ఒక్కదానివి ఎక్కడికి వెళ్ళకూడదని చెప్పేది. అవును, నిన్ను కాపాడింది ఎవరు? మగాడు.